ద్వేషిస్తున్నారు? కారణం ఏమిటి? దానికి కారణం తను కాదు, తన తండ్రి. నేను మహారాజుకి చాలా దగ్గరగా ఉండేవాడిని. మహారాజు చేసే ప్రతి ఒక్క పనిలోనూ నేను సంపూర్ణ భాగస్వామిగా ఉండేవాడిని. మహారాజు ఏ పనిని నా సలహా లేకుండా చేసేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఈ పండిత రామకృష్ణ విజయనగరానికి వచ్చాడో నా విలువ మహారాజు దృష్టిలో తగ్గిపోయింది. ఎటు చూసినా పండిత రామకృష్ణకి జేజేలు అనేది వినిపించడం మొదలైంది. మహారాజు ఏ సలహానైనా పండిత రామకృష్ణనే అడుగుతారు. అందరూ పండిత రామకృష్ణనే మెచ్చుకోవడం మొదలు పెట్టారు. విదూషకుడు నుంచి అష్టదిగ్గజుడుగా మారిపోయాడు. నిన్నగాక మొన్న వచ్చిన ఈ పండిత రామకృష్ణ ఏ వినాశకారి గడియల్లో మొదటిసారి నేనతన్ని కలిశానో తెలీదు. విజయనగరంలోకి ప్రవేశించడానికి ముందే అతను నన్ను అవమానించడం మొదలుపెట్టాడు. ముందుగా నా మీదకు సర్పాన్ని విసిరాడు. తర్వాత నన్ను బురదలోకి తోశాడు. తనతో నేను సవాలు చేసినప్పుడు తనను నేను విజయనగరంలోకి ప్రవేశించను అని ఆ దుష్టుడు నా పల్లకిలోనే ఎక్కి కూర్చుని నా ముందుకొచ్చి నిలబడ్డాడు, ఏదో నన్ను ఎగతాళి చేస్తున్నట్టు. మీకు తెలుసా ఒకసారి తను ఏం చేశాడో? నేను తన మీద దొంగ అనే ఆరోపణ వేయించి కారాగారంలోకి పంపించాను. అతను అగ్ని ప్రమాదం సహాయంతో నన్నే కారాగారంలో బంధించాడు. బయట నుంచి తాళం వేసి పారిపోయాడు. శిక్ష నుంచి, కారాగారం నుంచి కూడా. పండిత రామకృష్ణని దోషిగా ఎవరూ నిరూపించలేరు. ఎదుటి వాళ్లను దోషిని చేయడం అతనికి చిటిక వేసినంత సులభం. మరొక విషయం, మహారాజు స్వర్గీయ తల్లిగారి శ్రార్థము. అప్పుడు ఈ పండిత రామకృష్ణ దానం తీసుకునే పండితుల వరుసలో నిలబడ్డాడు. తను స్వార్థపరుడని నిరూపించాలనుకున్నాను, కానీ నేనే అనుచితమని నిరూపించాడు. కోపానికి కారణమేంటని అడిగావు కదా, నా కోపానికి ఇవే కారణాలు. ప్రతిసారి తన ముందు ఓడిపోయాను. ప్రతిసారి తను నా మీద గెలుస్తూ వచ్చాడు. ఎవరు చేశారు? ఎవరు చేశారు? భాస్కర్. భాస్కరా? అన్నయ్య, నేను నా కేశాలను ఎంతో ప్రేమగా దువ్వుకునేవాడిని. ఇప్పుడు అవకాశం లేదు. కానీ భాస్కర్ తన భవిష్యత్తు కోసం గురుకులానికి వెళ్తున్నాడు. తన అనుమతి పత్రం నాకు కావాలి, అంతే. నా సోదరుడి కోరిక తప్పక తీరుతుంది. ఎవరక్కడా? చెప్పండి ప్రభు. విజయనగరం రాజగురు ఒక అనుమతి పత్రం తీసుకొని కపిలేశ్వరం వెళ్తున్నారు. వారి సమయంలో నగరం బయట ఉన్న ధర్మశాలలో ఖచ్చితంగా విశ్రాంతి తీసుకుంటారు. ఆ పత్రము గురుకులంలోకి ప్రవేశించడానికి ఏకైక మార్గము. దానిని నా సోదరుడు బాలాకి తీసుకొచ్చి ఇవ్వండి. దానికోసం ఏం చెయ్యాల్సి వచ్చినా చెయ్యండి. చిత్తం. ఒక్క నిమిషం ఆగు, నేను కూడా వస్తాను. శత్రువుకి నా చేతులతో బాధ కలిగిస్తే ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. చాలా సుదీర్ఘమైన యాత్ర. ఇవాళ రాత్రికి ఇదే ధర్మశాలలో విశ్రాంతి తీసుకుందాము. రండి. తాతగారు, ఇప్పుడైనా కట్లు విప్పండి. అలాగే, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు నాకు మాటిచ్చావు. నువ్వు గురుకులానికి వెళ్లకుండా ఇబ్బంది కలిగించే ఏ పనిని నువ్వు చెయ్యకూడదు. ఆ విషయం గుర్తుంచుకో. నాకది గుర్తుంది. ధనిమని విప్పండి. సరే గురుగారు, అలాగే నేను గురూజీ. విప్పుతాను. ఇక మీరిద్దరూ నన్ను చాలా పరిహాసం చేస్తారు కదా? లేదు లేదు, పరిహాసం కాదు, ఉపవాసం చేస్తాము. మీరిద్దరెందుకు ఇకిలిస్తున్నారు? చూసుకోండి, ఇక్కడందరూ నాకు ఎంత గౌరవాన్ని ఇస్తారో. ఇప్పుడు లోపలికి వెళతాను కదా, అప్పుడు నాకు స్వాగత సత్కారాల కోసం ఎలా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారని. రండి. ఏమిటి గురువుగారు, స్వాగత సత్కారాలు దూరమైన విషయాలు. ఇక్కడ ఎవరో కుశలమడగడానికి కూడా రావడం లేదు. ఎవరు ద్వారపాలకులు? ఈ ధర్మశాలను చూసుకునే వాళ్ళు ఎవరు? ప్రణామాలు. ఏంటిది? విజయనగర రాజగురువు, ధర్మగురువు, తదాచార్యులు స్వయంగా ధర్మశాలకు వస్తే మీకు స్వాగతం పలకడం సరి అనిపించట్లేదా? ఏంటి, ఏమనుకుంటున్నావు? క్షమించండి గురువర్య, క్షమించండి. రండి గురువర్య. చూసారా? చూశారు కదా,
సరే చూడు, ఇవాళ రాత్రికి మేము ఇక్కడే బస చేస్తాము. ధర్మశాలలో అన్నిటికంటే విశ్రాంతిదాయకమైన భవనాన్ని నాకు ఏర్పాటు చేయి. చిత్తం. ఈ పిల్లలున్నారు కదా, వీళ్ళకు కూడా ఒక మంచి గదిని ఇప్పించు. వీళ్ళిద్దరూ నా సేవకులు, ధనిమని. వీళ్ళ కోసం ఏం పర్వాలేదు, వీళ్ళు నా గదిలోనే నేల మీద పడుకుంటారు. నేల మీదనా? నేను ఏ పనిని అకారణంగా చెయ్యను, తెలుసా? మీ ఇద్దరిని నా గదిలో ఉంచాలనుకునే నిర్ణయం నేను ఎందుకు తీసుకున్నాను? మీరు ఎలాంటి గురువంటే మీ కళ్ళలో శిష్యులు సుఖపడుతుంటే ముళ్ళు గుచ్చుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఈ రాజకీయ అనుమతి పత్రాన్ని రక్షించడం ఎంతో అవసరం. నిజానికి నేను భాస్కర్ని వాళ్ళ నాన్న మీద ఒట్టేసి ఆపాను. కానీ వాడు చాలా అల్లరివాడు, ఏమైనా చేస్తాడు. తనను నమ్మడం అనేది చాలా కష్టం. అందుకని మీరిద్దరూ రాత్రంతా మేలుకొని ఈ అనుమతి పత్రానికి కాపలా కాయాలి. నిద్రపోకూడదు. లేదు 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 లేదు. భలే. హా! భాస్కర్, నిద్ర రావడం లేదు కదా? ఎలా వస్తుంది కాంత? నాన్న జోలపాట వినకుండా. నాకు కూడా రావడం లేదు. పద బయటికి వెళ్తాము. పద. నిద్ర పట్టట్లేదు. రోజంతా ఎడ్ల బండి వెనక గాడిదలాగా నడిచాము. రాత్రైనా హాయిగా విశ్రాంతి తీసుకుందామనుకున్నాను. ఈయన గురక శబ్దం మనల్ని కొంచెం కూడా నిద్రపోనివ్వట్లేదు. మని 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 పద పద పద, బయటికి వెళ్ళి కూర్చుందాం. ఆకలేస్తుందా? చల్లగాలిని సేవిస్తావా ఇప్పుడు బయటికి వెళ్ళి? లేదు మని, గుర్తుందా క్రిందటిసారి మనం గది లోపల ఉన్నప్పుడు ఆ అల్లరి బాలకుడు తలుపు కొట్టి మరీ లోపలికి వచ్చాడు కదా? ఈసారి మనము లోపల ఉండము, ద్వారానికి బయట ఉంటాము. వాళ్ళు తలుపులు కొట్టలేరు, లోపలికి కూడా రాలేరు. అప్పుడు వాళ్ళు అనుమతి పత్రాన్ని దొంగలించలేరు. భలే భలే భలే, మంచి ఉపాయం. పద పద. ముసలాడి గొరక శబ్దం నుంచి మనం ఇప్పుడు తప్పించుకోవచ్చు. ఇక్కడైతే ఎటువంటి ఆటంకము లేకుండా హాయిగా నిద్రపోవచ్చు. మీరుండండి రాకుమారా, నేను వెళ్ళి పత్రాన్ని తీసుకొస్తాను. ఆగు. భాస్కర్ నాకు శత్రువు కదా. ఆ రాజకీయ అనుమతి పత్రాన్ని నేనే దొంగలిస్తాను. అప్పుడు ఆచార్యులు తనని గురుకులంలోకి ప్రవేశించారు. తన భవిష్యత్తు అంధకారంలోకి పడిపోతుంది. పద. భాస్కర్, తాతగారు మీ నాన్నగారి మీద ఒట్టు వేశారు. అందుకన్నా గురుకులానికి వెళ్లే దారిలో ఎటువంటి ఇబ్బందిని సృష్టించకూడదు. కానీ అతను సృష్టించచ్చు కదా. అర్థమైందా? దీని గురించి నేను ఆలోచించనే లేదు. పద వెళ్దాం. ఎవరైనా ఉన్నారా? చెప్పండి ప్రభు. రాజగురువు తదాచార్యుల భవనం ఎక్కడుంది? అక్కడ ముందుకు వెళ్తే ఎడమ వైపు. నువ్వు ఇక్కడే నిలబడి ఉండు, నేను ఇలా వెళ్ళి అలా వస్తాను. వెనక్కి తిరుగు. నువ్విక్కడ ఏమీ చూడకూడదు, ఏమీ వినకూడదు. వీళ్ళిద్దరూ తలుపు దగ్గర కూర్చున్నారు. నేను లోపలికి ఎలా వెళ్తాను? తన మొహం చూస్తేనే చాలా కోపం వస్తుంది. కానీ ఇది మంచి సమయం. మనం తనకి సహాయం చేయాలి. కానీ ఎలా? బయట చాలా చీకటిగా ఉంది. తనేం చేస్తున్నాడు? నా పని చెడగొట్టడానికి వచ్చుంటాడు. నీకు కావాలంటే ఈ రాత్రి పూట సూర్యోదయం చేయమంటావా?
బయట చీకటిగా ఉందట. ఆ? లేదు, మీరు నాతో పాటు స్నానాల గది వరకు రండి. నాకు చీకట్లో భయం వేస్తుంది. భయం వేస్తోందట. మమ్మల్ని మూర్ఖుల్ని చేయాలనుకుంటున్నావా? మేమిద్దరం బయటికి వెళ్తే నువ్వు లోపలికి వెళ్ళి రాజకీయ అనుమతి పత్రాన్ని దొంగులిద్దామనుకుంటున్నావా ఏంటి? నీకు గురుకులంలోకి ప్రవేశం దొరకకూడదనా? అలా జరిగే అవకాశం లేదు. నేను మా నాన్న మీద ఒట్టు వేశాను. ఇప్పుడు నేను ఏ అల్లరి చెయ్యను. అయినా మీకు నా మీద నమ్మకం లేకపోతే ధని బాబాయ్ మీరు నాతో పాటు రండి, మణి బాబాయ్ మీరు ఇక్కడే కాపలా కాయండి, సరేనా? ఇదొక సమస్య వచ్చింది. జాగ్రత్త దని. సరే సరే, చెయ్యి వదలదు. పద పద, ముందు నువ్వు పద పద. తను కూడా కాంతా, ఇప్పుడు నీకేమైంది? మీరిద్దరు పడుకోనివ్వట్లేదేంటి? వచ్చింది. ఎవరొచ్చారు? స్నానాల గదికి వెళ్ళాలి, నాతో పాటు రండి. నీకు కూడా వచ్చిందా? ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు భయం. ఖచ్చితంగా ఇది మీరిద్దరూ వేసిన పన్నాగం. కాంతా, నేను ఇక్కడి నుంచి ఏమాత్రం కదలను. నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, వెళ్ళు. భాస్కర్ అయితే ధనితో పాటు వెళ్ళాడు, తినేమో నాతో పాటు వస్తుంది. మరి దొంగతనం ఇంకెవరు చేస్తారు? అరే శాంతించు కాంతా, శాంతించు. పద వెళ్దాం, పద రా. ఈ మూర్ఖులిద్దరూ నా పనిని సులభం చేసేశారు. కాంతా, త్వరగా కానివ్వు, చాలాసేపు అయింది. భాస్కర్, కాంతా, పని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అరే కాంతా లోపలికి వెళ్ళింది కానీ తలుపు తెరవడం లేదు. భాస్కర్ కూడా తలుపు తెరవడం లేదు. చాలా సేపటిచ్చి ఇదే తంతు. ఆ? ఒకవేళ ఇలా జరగలేదు కదా, ఇద్దరు కలిసి పారిపోయారా ఏంటి? పారిపోయారా? బాలకుమారా, ఈ భాస్కర్ పెద్ద దుష్టుడు, అల్లరివాడు, సాహసవంతుడు కూడా. కానీ వాడు నీకు చాలా బాగా పాఠం నేర్పాడు. ఆనందం కలిగింది, నాకు చాలా ఆనందం కలిగింది. నువ్వు నన్ను ఏనుగుని చేశావు కదా, నా వీపు మీదకి స్వారీ చేశావు, జుట్టు లాగావు. తను నీ జుట్టుని అంతం చేశాడు. బాలా, ఇంకా నీకు ఎప్పుడు తెలివొస్తుందో. రాజకుమార, మీరా? ఈ అనుమతి పత్రంతో అంటే మీరు ఈ విషయం గురించి ఎవరికైనా ఏమైనా చెప్తే నేనేం చేస్తానో నాకే తెలీదు, అర్థమైందా? కానీ ఈ పత్రం, దీన్ని నేను నాతో తీసుకెళ్తున్నాను. ఇప్పుడు చూస్తాను భాస్కర్ గురుకులానికి ఎలా వెళ్తాడు. ప్రవేశమే లభించదు. శుభాకాంక్షలు కాంతా, నీ ఆలోచన సఫలమైంది. అది అవ్వాల్సిందే.
వద్దు రాజకుమారా, వద్దు రాజకుమారా. ఆ పత్రాన్ని ఇవ్వండి. ఆ తర్వాత మీరెక్కడికైనా వెళ్ళిపోండి. వదిలేండి మూర్ఖులారా. అనుమతి పత్రాన్ని ఇచ్చేయండి. మన పని అయిపోతుంది మణి. ఈ పత్రం లేకుండా గురువు గారి దగ్గరికి వెళ్తే మన పరిస్థితి ఏమవుతుందో ఏంటో. దీనికి బదులు ప్రాణాలు పోయినా పర్వాలేదనిపిస్తుంది. చూడు, మీరిద్దరు గనక ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తే నేను మహారాజు అయ్యాక నేను మీ ఇద్దరిని రాజగురువుల్ని చేస్తాను. నేను మాటిస్తున్నాను. నిజంగానా? ప్రమాణం చేయండి. నేను రాజకుమారుడైన బాలకుమార్ నా రాజధర్మం మీద ప్రమాణం చేస్తున్నాను. నేను మీ ఇద్దరిని రాజగురువుని తప్పక చేస్తాను. మేము కూడా మా సుఖమైన భవిష్యత్తు మీద ప్రమాణం చేస్తున్నాము. మీరు ఇక్కడికి వచ్చినట్టు, రాజకీయ పత్రాన్ని తీసుకొని వెళ్ళినట్టు మేము ఎవరితో చెప్పమండి. మంచిది, పద వెళ్దాం. మీరు కూడా మీ ప్రమాణాన్ని గుర్తు పెట్టుకోండి బాలకుమారా. ఏంటిది? భాస్కర్! చెప్పు. తాతగారు, నేను నిజం. అమాయకుడిలా నటించే ప్రయత్నం చెయ్యకు. ఇవ్వు, వెంటనే ఇవ్వు. పత్రాన్ని ఇవ్వు. రాజకీయ పత్రాన్ని దొంగిలిస్తావా? దాని పరిణామం ఏంటో తెలుసా నీకు? కానీ నిజంగానే ఆ పత్రాల్ని నేను దొంగిలించలేదు. నేను ధనీ బాబాయ్తో స్నానాల గదికి వెళ్ళాను. కావాలంటే మీరే అడగండి. మీ ఇద్దరిని నేను గది లోపలే ఉండమని చెప్పాను కదా. మరి వాడు గది లోపలికొచ్చాడా లేక మీరు గది బయటికెళ్ళారా? గురువు గారు మమ్మల్ని క్షమించండి. నిజం చెప్తున్నాడా? తనతో పాటు వెళ్ళావా? అవును గురుగారు, నేను వెళ్ళాను. ఓ, అయితే కాంతానే దొంగిలించి ఉంటుంది. ఎడ్ల బండి నుండి పారిపోవాలని తనే కదా రెచ్చగొట్టింది. ఇదిగో అల్లరి పిల్ల, ఇప్పుడు నువ్వు ఎన్ని సాకులు చెప్పినా కుదరదు. ఇవ్వు, ఇవ్వు, వెంటనే పత్రాన్ని నాకివ్వు. ఒకటే సమయంలో 2 స్థానాలు ఉండే కళ నాకు రాదు. అంటే నేను కూడా స్నానాల గదికి వెళ్ళాను. మణి బాబాయ్ నన్ను స్వయంగా తీసుకువెళ్లారు. మణి బాబాయ్ చెప్పండి. గురువు గారు, కాంత నిజమే చెప్తుంది. అరే, భాస్కర్ తీయలేదు, కాంతా కూడా తీయలేదు. మరైతే పత్రాన్ని భూమి మింగేసిందా లేక ఆకాశం తినిందా? నేనిప్పుడే ఈ క్షణమే విజయనగరానికి తిరిగి వెళతాను. వెళ్ళి మహారాజుకి అంతా చెబుతాను. నేను ఆయన ద్వారానే తెలుసుకుంటాను ఆయన నాకు స్వయంగా ఇచ్చిన రాజకీయ అనుమతి పత్రం ఏమైంది అని. ఇక ఈ విషయంలో పండిత రామకృష్ణని కూడా పిలిపిస్తారు. మరొక్కసారి వారికి అవమానం జరుగుతుంది. కానీ ఏం చెయ్యాలి? నిజాన్ని తెలుసుకోవడానికి ఇది అవసరం. పదండి. బాలా దగ్గరుంది. రాజకుమారుడు బాలా ఆ పత్రాన్ని దొంగిలించాడు. రాజకుమార్, బాలా, అయ్యమ్మా, ఇవాళ అల్లరి పిల్లాడి కారణంగా మళ్ళీ నేను నా బాధ్యతని నిర్వర్తించడంలో విఫలమయ్యాను. ఇప్పుడు నేను వెళ్ళి మహారాజుకి ఏమని చెప్పాలి? ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి నేను విజయనగరానికి? చాలా సంతోషంగా ఉంది కదా నీకు? నీకు తెలుసా
ఇలా జరగడం వల్ల అందరికంటే ఎక్కువగా ఎవరు బాధపడతారో మీ నాన్నే బాధపడతాడు. ఎందుకంటే నిన్ను కపిలేశ్పురానికి పంపించాలనేది తన కల, నీకు శిక్షణను ఇవ్వడానికి. కానీ నువ్వు ఇది నేను ఆలోచించలేదే. తాతగారు చెప్పేది నిజమే. మన వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. మనం ఆ మూర్ఖుడికి సహాయం చేయకుండా ఉంటుండాలి. అయితే మనం ఈ తప్పుని సరిదిద్దుకోవాలి. పద, బాలా దగ్గర నుంచి ఆ పత్రాన్ని తిరిగి తీసుకొద్దాం. తాతగారు మీరేం చింతించకండి. బాలా ఇక్కడికొచ్చి ఎలాగైతే దొంగతనం చేశాడో అలాగే మనం తన దగ్గరికి వెళ్ళి తనకి తెలియకుండా ఆ పత్రాన్ని దొంగిలిద్దాము. అది భవనము, రక్షకులు చాలా మంది ఉంటారక్కడ. అరే ఎలా తీసుకొస్తావు నువ్వు? మీ మొలతాడు ఎలా తెచ్చానో అలాగే. గురుగారు శాంతించండి. జరిగిన దాన్ని మర్చిపోండి. ఏం చేయాలో ఆలోచించండి. అవును గురుగారు, శత్రువుకు శత్రువు మిత్రువు అవుతాడు కదా. అలాగే ఈ సమయంలో భాస్కర్ చెప్పిన ఉపాయం తప్పించి మీకు మరొక మార్గమే లేదు కదా. సరిగ్గా చెప్పారు. సరే పదండి పదండి పిల్లలు, దాడి చేద్దాం.